హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈ వీడియో వచ్చి కార్తీక పౌర్ణమి రోజుది. మాకైతే నోములున్నాయి కాబట్టి ఎర్లీ మార్నింగు నేను మా వారు స్నానానికని గోదావరికి బయలుదేరాము. పిల్లల్నైతే తీసుకురాలేదండి. నేను మా వారు అనగానే వచ్చాము. ఎందుకంటే ఎక్కువ క్రౌడ్ ఉంటుందేమో అనుకున్నాము. అందులోని వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేవలేదు ఇవాళ. అందుకనే ఇంకిద్దరం బయలుదేరి వచ్చాము. జనం అయితే తక్కువేనండి. మేము ఎప్పుడూ చూసిన దాని మీద అయితే నాకు తక్కువే అనిపించారు జనం అయితే. ఫస్ట్ నేను వెళ్ళానండి స్నానం చేయడానికని. నాకు వాటర్ అంటే చాలా భయం అండి. గోదావరి అనగా బీచ్ అనగా చాలా భయం వేస్తుంది. ఎందుకో తెలీదు, అదురొచ్చేస్తుంది అనమాట దిగడానికి నాకు. నేను భయపడితేనే దిగుతున్నాను. మీలో ఎవరికైనా నోములు ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన రాజమండ్రిలో ఎవరన్నా చూస్తున్నా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా యూస్ అవుతుందండి. ఛానల్ గ్రోత్ అయ్యే అవకాశం ఉంటుంది. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. కాళ్ళకైతే పసుపు రాసుకుంటున్నాను ఇక్కడ స్నానం చేసి వచ్చిన తర్వాత. ఇప్పుడు మా వారైతే వెళ్తున్నారండి స్నానంకి. నేనైతే ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికని వెళ్ళానమాట. బొట్టు పెట్టుకున్నాను. నేను బొట్టు పెట్టుకుని మా వారికి కూడా కుంకుమ తీసుకొచ్చాను బొట్టు పెట్టడానికని. ఇవైతే నోము దారాలండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క దారం ఉంటుంది. మా నోము దారాలు పత్రి ఇవన్నీ తీసుకుని అయితే మేము బయలుదేరేసాము. ఎందుకంటే పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసాము కదా, కొంచెం త్వరగానే వెళ్ళిపోయాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇలాగా గడపకి పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాను.
రాసిన తర్వాత బయటకు వచ్చి తులసికోటకి రుబ్బురోలకి అందకాయలకి కూడా రాసుకున్నాను అనమాట. పసుపు రాసి బయటకు పెట్టేసుకున్నాను నేను. గోదావరి నుంచి వచ్చిన తర్వాత ముందు ఈ వర్క్ అయితే చేసుకున్నాను నేను. ఎర్లీ మార్నింగే లోపల నుంచి అన్నీ క్లీన్ చేసుకుని వచ్చేసాను. మొత్తం అన్నీ కడిగేస్తాను. తర్వాత వచ్చిన తర్వాత బొట్లు పెట్టుకుంటున్నాను అనమాట పసుపు రాసి. గోదావరికి వెళ్ళి వచ్చిన డ్రెస్ తోటే ఉండిపోయాను ఈవినింగ్ వరకు అనుకుంటారు. ప్రతి ఇయర్ అంతే అండి. మేము నార్మల్ చేసుకున్నప్పుడు గోదావరి స్నానానికి వెళ్ళొచ్చిన డ్రెస్ తోటే నేను తడి బట్టలతోటి ఇంట్లో పనులన్నీ చేసుకుంటాను. వేరే డ్రెస్ అయితే మార్చుకోను నేను. ఇంకా ఇంట్లో దీపం పెట్టేసుకుంటున్నాను బయట వర్క్ అయిపోయిన తర్వాత. ఇవన్నీ అయితే ముందుగానే నేను నీట్గా పెట్టేసుకున్నాను, దేవుడి గుట్లో అన్నీ. వచ్చిన తర్వాత కంగారు అయిపోతుందని చెప్పి ఎర్లీ మార్నింగ్ నేను స్నానం చేసి గోదావరికి వెళ్ళాను. అప్పుడు ఇవన్నీ సర్దేసుకున్నాను అనమాట. ఇంట్లో దీపం పెట్టుకున్న తర్వాత మట్టికి అనేది వెళ్ళామండి. మట్టికి వెళ్ళింది అయితే నేను షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే మట్టి ఎక్కడ దొరకలేదు. కొంచెం టెన్షన్ అయ్యిందనమాట మట్టి దొరకపోవడంతో. లాస్ట్కి ఒక చోట అయితే ఇంటికి బోర్లు తీస్తూ ఉంటే ఆ బోర్లు దాంట్లోంచి ఇచ్చారనమాట మట్టి అనేది. ఇంకోండి మట్టికి వెళ్ళి వచ్చిన తర్వాత నేను మట్టి గౌరమ్మం చేసుకోవడానికని బయట కూర్చున్నాను. చాలా ఎండగా ఉందండి, అందులో నీరసం. మట్టిలో అయితే ఏమీ లేకుండా క్లీన్ చేసేసుకోవాలి గౌరమ్మం చేసే ముందు. ఎదురెండ కదండి, చాలా హెడ్డేక్గా అయిపోయింది అలా కూర్చోవడం వల్ల. ఎండలోనే అయిపోయిందండి. మట్టి గౌరమ్మని అయితే చేసుకున్నాను. ఇప్పుడు పసుపు రాసి బొట్లు పెట్టేసుకోవడమండి. పసుపు అనేది ఎక్కడ కూడా చిన్న బొల్లు లేకుండా బ్యాక్ సైడ్ మొత్తం అంతా రాసేసుకోవాలి. అయిపోయిందండి మా ఇంటి గౌరమ్మ తల్లి పూజ అయితే ఇలా చేసుకున్నాం మేము. పళ్ళు గట్ట అన్నీ పెట్టేసుకొని దీపారాజన వెలిగించేసుకోవడమే. ఈ దీపారాజన అయితే కొండెక్కకుండా చూసుకోవాలని మరుసటి రోజు వరకు. ఎక్కడైతే శనగపప్పు బూర్లకి రెడీ చేసుకున్నాను, కుక్కర్లో పెట్టేసుకున్నాను ఫస్ట్. తర్వాత ఇప్పుడు బెల్లం వేసాను. అటు సైడ్ వచ్చి మాకు నోములకి పెసరపప్పు బూర అనమాట, అది కుక్కర్లో వేసుకున్నాను అనమాట నేను. ఇక్కడైతే రుబ్బు వేసుకున్నాను బూర్లకి. ఒక్కొక్కటి ఒక్కొక్క సైడ్ వేసుకుంటా వచ్చాను అనమాట. ఇక్కడ బూర్లు అయితే నలుగుతుందండి పిండి. రెండట్ల మీద రెండు పెట్టుకున్నాను, ఒక సైడ్ బూర్లకి చేసుకుంటున్నాను. ఇది వచ్చి పెసల బూర్లు అన్నాను కదండి. వీడియో అయితే ఎక్కువ లెంతీ ఉండదండి, ఎందుకంటే ఫాస్టింగ్ ఉండడం దాని మీద వీడియో షూట్ చేయలేకపోయాను ఎక్కువ. నాకు అయిన వాటికే చేశాను వీడియో అనేది. బూర్లకైతే అయిపోయింది. ఒక పక్కన మళ్ళీ ఇడ్లీ పిండి కానీ వేసుకున్నాను అనమాట, ఇడ్లీ వేసుకోవచ్చని.
బూరెలు కలుపుకుంటున్నాను. నాకు ఫస్ట్ అయితే బూరెలు వేయడం అస్సలు వచ్చేది కాదండి. అలా నేర్చుకున్నాను. ఎందుకంటే అందరి మీద డిపెండ్ అవి ఉండడం అవ్వదు కదా. ప్రతిసారి మనకి ఎవరో చేస్తారండి బూరెలు అనేది. అందుకనే నేర్చుకున్నాను అనమాట. బూరెలు అయితే చాలా బాగా వచ్చినాయి. అంటే నాకు నేను చెప్పుకోవడం కాదు, తిన్నవాళ్ళు చెప్పారు. ఇక్కడైతే పూర్ణాన్ని రెడీ చేసుకున్నాను కదా, అవి వండి చేసుకుంటున్నాను. ఫుల్ హెడేక్ అండి ఈవినింగ్ అయ్యేటప్పటికి. ఫాస్టింగ్ ఉంటే నాకు హెడేక్ వచ్చేస్తుంది, ఎందుకో తెలియదు. బూరెలు అయితే కొంచెం ఎక్కువనే వేసానండి, ఎందుకంటే బయట అందరికీ పంచాలి కదా, అందుకు. నెక్స్ట్ వచ్చి మాకు బూరెలకండి ఇవైతే పెద్దవి 5 బూరెలు వేసుకోవాలి, మిగతావి 9 బూరెలు వేసుకోవాలి. అంటే గుప్పుడుతో పెడతారు, కాకపోతే మా ఇంట్లో ఇంకా చిన్నపిల్లలే కదా, వాళ్ళు సరిగ్గా తినరు. ఇదైతే ప్రసాదం పాడేయకూడదు, పాడు చేసుకోకూడదు, అందుకనే అమ్మకి పెట్టవలసినవి అన్నీ పెట్టాము. ప్రతి ఇయర్ ఇలాగే పెట్టుకుంటూ వస్తున్నాం అన్నమాట మేము. ముందు పూజ కాడికి కావాల్సిన బూరెలు వేసేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత పంచిపెట్టే బూరెలని వేసాను అనమాట అండి. శనగపప్పు బూరెలు అనమాట. మీరే చూస్తున్నారు కాబట్టి వీడియోలో నేను ఎలా వేసాను అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీరు చేసే చిన్న లైక్ వల్ల నాకు చాలా ఛానల్ గ్రోత్ అవుతుంది, యూజ్ అవుతుంది కూడా. ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఇక్కడైతే మా పాప పూజ చేస్తుంది. ఈ వీడియో క్లిప్ అయితే తీసాం మేము లాస్ట్లో. అంతా చేయలేకపోయామండి, ఎందుకంటే మా వారు నేను ఇద్దరం కూడా ఫాస్టింగ్లోనే ఉన్నాం కదా. అందులోని పౌర్ణమి 6:30కి వెళ్ళిపోతుంది అనేటప్పటికి కొంచెం ఎర్లీగా చేయాలి కదా, అందుకే వీడియో షూట్ చేయడానికి అయితే అవ్వలేదండి.